హాయ్ అండి. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్. ఇంట్లోనే ఈజీగా చాలా క్విక్‌గా అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇంట్లో 2 అరటికాయలు ఉంటే చాలు. 2 అరటికాయలు తీసుకొని పచ్చివి ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. పిండికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి, కారం, కొంచెం సాల్ట్, కొంచెం వాము, తినే సోడా అంటే వంట సోడా కూడా కొంచెం వేసుకొని బాగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఉండలు అసలు ఉండకూడదండి. అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలాగ సన్నంగా కట్ చేసుకోవాలండి. అరటికాయ బజ్జీలకి ఇలాగే ఇందాక కలుపుకున్న పిండిలో టర్న్ చేసేసుకొని బజ్జీలు వేసేసుకోవడమే. ఇలాగా దాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా వేగించుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా వచ్చేలాగా వేగించుకోవాలండి. చాలా త్వరగా అయిపోతాయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా క్విక్గా అయిపోతాయి. ఎవరైనా సరే ఈ సమ్మర్లో పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని అనుకునేప్పుడు ఇవి ఈజీగా చేసేయచ్చు. ఒక 5 మినిట్స్లో కూడా అయిపోతాయి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే. దీంట్లోనే ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ వండుకుంటే ఉంటుందండి సామిరంగా, చాలా బాగుంటుంది. ఎవరెవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంటుంది. అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.